నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ గడ్డపై పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు అని వ్యాఖ్యానించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. తెలంగాణలో అధికారంలో లేకున్న కార్యకర్తలు పార్టీ వదలలేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చామని ఆయన తెలిపారు. జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు. కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. ఈ మేరకు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలోని బకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అదేవిధంగా పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ చిన్నారికి నివాళులర్పించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన ఏర్పడిన శుభసూచకంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు విజయోత్సవ పాదయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ బాగుండాలి, మంచి నాయకుడు రావాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరి మొక్కులు ప్రతిఫలంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆదివారం బ్రాడీపేటలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బీసీ నాయకులు పారెళ్ల బసవేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి పాదయాత్రగా వెళ్తున్న కూటమి బృందానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ బాబు, నరేంద్ర, మేళం సాయిదయ్య తదితరులు పాల్గొన్నారు. వారి మిత్ర బృందం మొత్తం 100 మంది మొక్కున్నారు. వాళ్ళ మొక్కు ఫలితంగా మొత్తం రాష్ట్రంలో 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. అట్లాగే మన తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గల్లా మాధవి గారు కూడా అఖండ విజయంతో మెజార్టీతో
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మోదీ గారి నాయకత్వం. వాడిపేటలో ఒక పాదయాత్రను మొదలుపెట్టారు. పాదయాత్ర దేనికి అని అంటే విజయోత్సవంగా, అంటే రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఏర్పడిన ఒక శుభ సూచకంగా, శుభ సందర్భంగా ఈరోజు పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ఒక 100 మందిగా చేకూరి ఈరోజు ఇక్కడి నుంచి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దాకా వెళ్ళాలని నిశ్చయించుకొని బయలుదేరారు. జనరల్గా మనము ఒక మొక్కితే స్వలాభం కోసం, సొంతంగా వారి యొక్క కోరికలు నెరవేరడం కోసం జనరల్గా మొక్కుతూ ఉంటాము. అవి నెరవేరగానే మొక్కు తీర్చుకునే ప్రక్రియని ప్రారంభిస్తూ ఉంటాం. అయితే ఈరోజు యావత్ రాష్ట్రం కూడా మీరు ఎటు చూసినా కార్యకర్తలో లేకపోతే ఒక క్యాడరో నాయకులో కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎన్నో మొక్కులు మొక్కిన పరిస్థితి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ బాగుండాలి, మంచి నాయకుడు రావాలి అని చెప్పి వారి ఆకాంక్ష, వారి మొక్కులకి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ఏర్పడి ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి, ప్రజలందరూ కూడా మాకు ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి పెట్టి నాయకులుగా నిలబెట్టి ఈరోజు వారు ఎన్నో కళలన్నీ నెరవేరిన శుభ సందర్భంలో ఇలాంటి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సుపరిపాలన కోసం మొక్కు తీర్చుకునే పరిస్థితి బహుశా ఈ 2024లోనే ఇది సంతరించుకుంది. దానికి నిజంగా మేము సాక్షిభూతం అవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందరో ఇలాగ ప్రతి డివిజన్ నుంచి కూడా రకరకాల మొక్కులతో వారి మొక్కుల్ని చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు కూడా మన 33వ డివిజన్ నుంచి ఎంతోమంది బయలుదేరారు. వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళి ఆ భగవంతుడు వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాన్ని మాకు అందించిన ప్రజానీకానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఓటమి తర్వాత ఎవరూ డీలా పడాల్సిన అవసరం లేదు. గెలుపోటములు సహజం. కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వారికి పార్టీ అండగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారు. టీడీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దని సూచించారు. మా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ముఖ్య ఉద్దేశం రేపు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి పిలుపు ఇవ్వడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఓటమి తర్వాత కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరు కూడా డీలా పడిపోయి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు. తప్పకుండా గెలుపు ఓటములు అనేవి సహజం. కారణాలు ఏమన్నా కానీ అది ప్రజా తీర్పుగానే మనం భావించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకి ఏ మేరకు మనం అండగా నిలబడగలమో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఫైన్, వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి నమ్మి అధికారం ఇచ్చారో, ప్రజలు వేరే కారణాల వల్ల ఇచ్చారో, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం అయితే చేయాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి హామీలు ఇచ్చి
అవి చేస్తారా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పటివరకు అయితే పెన్షన్లు చేస్తున్నారు, మిగతా ఎప్పుడు నుంచి చేస్తారో ఏం చేస్తారో అన్నీ గమనిద్దాం. బట్ ఏదైనా అల్టిమేట్గా మనం ప్రజలకి అండగా నిలబడదాం, పార్టీని బలోపేతం చేసుకొని పోదాం, ముందుకు పోయే కార్యక్రమం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదాం. మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మనం అధికారం వస్తుంది. ప్రజలకు అండగా నిలబడితే తప్పకుండా ప్రజలు ఆస్వాదించే కార్యక్రమం ఎప్పుడైనా కూడా చేస్తారు అని ఒక సందేశం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు 75వ జయంతోత్సవం కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాలు చేసుకునే విధంగా నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాజర్జీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీకాం కోర్సును తొలగించి ప్రైవేట్ కళాశాలలో ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, అదేవిధంగా విద్యాశాఖ అధికారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరం వరకు అకాడమిక్ ఇయర్ వరకు ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సు ఉంది. అనేక మంది వేల సంఖ్యలో చదువుకొని ఉత్తీర్ణులయ్యారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీకి వస్తారో వారికి వచ్చిన నోటిఫికేషన్లో బీకాం జనరల్ కోర్సు పేరే లేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ కళాశాలకు వెళ్ళి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు కోర్సులు చదువుకొని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి కళలు అంటారు. కానీ మీరు మాత్రం ఈ బీకాం జనరల్ కోర్సు లేకపోవడం వల్ల, ఆ బీకాం జనరల్ కోర్సు ప్రైవేట్ కళాశాలలో ఉండడం వల్ల అప్పులు చేసినా కూడా ఈరోజు ఆ కోర్సు చదువుకోవాలని చెప్పని అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి మీరు ఖచ్చితంగా బీకాం జనరల్ కోర్సు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 10వ తేదీన రోజు ఆన్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది డిగ్రీ విద్యార్థులకి. ఆ ఆన్లైన్లో కూడా ఇప్పటికీ ఈరోజు బీకాం జనరల్ పేరు లేదు. కాబట్టి తక్షణమే ఆ ఆన్లైన్లో కూడా మీరు ఆ బీకాం జనరల్ పేరు చేర్చి విద్యార్థులు న్యాయం చేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. 7 మండలాల విలీన వివాదంపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నది అవాస్తవం. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. పోలవరం ముంపు గ్రామాలని ఏపీకి చెందుతాయని రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది. విభజన ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని చలసాని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించారు. విభజన హామీల అమలు కోసం నాటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై దుర్మార్గంగా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలంటే ఎందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు? రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అంటూ చలసాని వ్యాఖ్యానించారు. ఇవాళ నిన్న జరిగిన సమావేశం 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఒక చారిత్రాత్మక సమావేశంగా మిగిలిపోతుందని చెప్పి ఆశించాం. దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ముందడుగు, ఒక మంచి స్టెప్ వెళ్తుందని డెఫినెట్గా మంచి ప్రయత్నం చేశారు. ముందుగా లేఖ రాయటం, విభజన సమస్యల మీద పోరాడేదే ప్రత్యేక విభజన హామీల సమస్యల మీద. ఇంకోటి కూడా విషయం మనం చేస్తున్నాను. 1,69,000 కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తులు విలువని చెప్పి అప్రాక్సిమేట్లీ నిపుణులు చెప్తా ఉన్నారు. నిన్న చర్చ జరిగిందా అండి? ఐ హంబ్లీ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని, దయచేసి దీని మీద ఒక వైట్ పేపర్ అడుగుతున్నా ఉన్నామండి. నా కమిటీలు వేశారు. కమిటీలో నిన్న అనేక మంది కూడా చెప్పారు. పౌర సంఘాలు కూడా దాని మీద బాధ్యులుగా పిలవమని చెప్పి. ఎందుకంటే భావితరాలకు తెలియాలి విషయాలు. ఆంధ్రప్రదేశ్ని దుర్మార్గంగా చూపించే కుట్రలు చేస్తా ఉన్నారు. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆదాని గారి ప్రభుత్వం కలిపేసిందా? చరిత్ర తెలుసుకుని మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాను. పోలవరం ప్రాజెక్టుకి రిహాబిలేషన్కి దుమ్ముగూడు మండలంలో మిగతా చెర్ల మండలాల్లో వేలాది ఎకరాలు ఇచ్చారు భూమిగా. ఆ మండలాలన్నీ కూడా పూర్వం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మండలాలు. ప్రతి ఒక్కటి దయచేసి మెన్షన్ చేసుకోండి. 2 వీలర్ మెకానిక్స్ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరించాలని నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి శివ, నగర అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హమీద్ విజ్ఞప్తి చేశారు.
అర్హత ఉన్న 2-వీలర్ మెకానిక్స్ అందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింపు చేయాలన్నారు. అదేవిధంగా గుర్తింపు కార్డులతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆదివారం గుంటూరు ఎత్తిరోడ్డు సెంటర్లోని రాష్ట్ర కార్యాలయంలో అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో 2-వీలర్ మెకానిక్స్ అందరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హీరో కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ రాఘవేంద్ర ఆటోమోటివ్స్ ఆధ్వర్యంలో 2-వీలర్ మెకానిక్స్ కు రాయితీతో కూడిన ఇంజిన్ ఆయిల్ విక్రయించారు. అదేవిధంగా గ్రీవ్స్ హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ వారు వ్యాపార అంశాలపై మెకానిక్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి షేక్ సుబానీ పాల్గొన్నారు. రాఘవేంద్ర 2-వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు ఎత్తురోడ్లోని మన శివన్న గారి షాప్లో మన మెకానిక్ సోదరులందరికీ కేరీటీలు ఇవ్వడం జరిగింది సార్. మెకానిక్ సోదరులు స్థితిగతుల మీద చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికల్ ఫండ్స్ కానివ్వండి, లేదు మ్యారేజ్ ఫండ్స్ కానివ్వండి, వీటి మీద ఎలా చేయాలి ఏందనేది ఆల్రెడీ ఇస్తున్నామండి. ఎలా చేయాలి ఏదో ముందు రోజుల్లో ఇంకెంత పెంచాలి అనేది దాని మీద చర్చించాం సార్. రాబోయే రోజుల్లో మన మెకానిక్ సోదరులు ప్రతి సంవత్సరం కట్టే 1000 రూపాయలు కాకుండా అదనంగా మెడికల్ ఫండ్స్ వీటన్నిటికీ ఇవ్వడం కోసమని అదనంగా ఏదన్నా మనం చేయాలన్నా కూడా ఏదన్నా మన మెకానిక్ సోదరులు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చాలని కోరుకుంటున్నాం సార్. అలానే ఈ మన కొత్త ప్రభుత్వం ఏర్పడినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు సార్. ఈరోజు మా మెకానిక్ సోదరులందరూ ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, ఉండటానికి ఇల్లు కానివ్వండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా సార్. దానికి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మెకానిక్ సోదరులు సాయం చేస్తారని కోరుకుంటున్నాను అండి. నవేంద్ర గుప్తులందరికీ నేను గుంటూరు నుంచి శివామేస్తున్నానండి. మన నవేంద్ర తరపు నుంచి 26 జిల్లాలు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అండి నేను. ఇవాళ గెట్ టుగెదర్ మా వర్క్షాప్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగిందండి. మన మెకానిక్ సోదరులు కొంతమందికి ఏమేం చేయాలా, ఏంటి, ఎట్లా చేయాలా, ఏంటి అనే దాని గురించి కొంచెం మాట్లాడుకున్నామండి. అట్లానే మాకు ప్రభుత్వం ద్వారా కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే మా మెకానిక్ సోదరులకు ఇప్పించాలని అది కూడా ఒకసారి మేము గవర్నమెంట్కి విన్నపరుస్తున్నామండి. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం? మాకు డిమాండ్ లేదండి. మా మెకానిక్ సోదరులకి ఏమైనా కావాలంటే ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ ఏంటి ఈ గవర్నమెంట్ తరఫున వచ్చే ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే అవి మా మెకానిక్కి వచ్చేట్టుగా ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రిలో వారికి చికిత్స అందజేస్తున్నారు. సిమెంట్ పరిశ్రమలో పేలుడు ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ప్రీహీటర్ లోపంతోనే పేలుడు జరిగినట్లు తెలిసిందని చెప్పారు. దాన్ని జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందన్నారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జీవిత చరమాంకంలో విరామం లేని జీవితం మరుపురాని మధురానుభూతినిస్తుందని విద్యుత్ శాఖ ఎస్ఈ మురళీకృష్ణ యాదవ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగానికే రిటైర్మెంట్ అని వయసుకు, మనసుకు, మేధస్సుకు కాదని అన్నారు. 70, 80, 90 దశకాల్లో కూడా అనేక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సొంతం చేసుకున్న వారు లేకపోలేదన్నారు. ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో పదవి విరమణ చేసిన ఉద్యోగుల సన్మాన సభ కార్యక్రమం గుంటూరు కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ తమ సర్వీస్లో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని పేర్కొన్నారు. సర్వీస్ అనంతరం సంతోషంగా తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఆర్టికల్ ఒకటి షేర్ చేశాడు. 2019లో నోబెల్ ప్రైజ్ ఈ లిథియం అయాన్, మనం సెల్ ఫోన్లో వాడుతున్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీ చేసినందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ నోబెల్ ప్రైజ్ తీసుకునే అతని వయసు అప్పుడు 97 సంవత్సరాలు, 97 ఇయర్స్లో అతను నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళందరూ అడిగారంట, ఏంటంటే మీరు ఇప్పుడు కూడా ఇంకా రీసెర్చ్ చేస్తున్నారంటే రిటైర్మెంట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ వెయిటింగ్ టు డై అని. అంటే మన రిటైర్మెంట్ అంటే ఇంకా ఇంకేముంది, జీవితం అంటే అయిపోయింది, బాధ్యతలు అయిపోయినాయి, ఇంకా నేను చేయాల్సింది లేదు, ఇంకా జస్ట్ ఆ దేవుని తెలుసుకొని పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మార్గాన్ని కోసం అనుకోవడం కాదు. ఆ రోజులు పోయి ఇప్పుడు ఏంటంటే మనం లైఫ్లో సెటిల్ అయిపోయాం, పిల్లలు సెటిల్ అయిపోయారు, వాళ్ళ మంది అన్ని సెటిల్ అయిపోయినాయి. వాట్ టు డూ నెక్స్ట్ అంటే ఇప్పుడు దాకా మనం లైఫ్లో కొన్ని కోరికలు ఉంటాయి లోపల. ఇందాక ఆయన చెప్పినట్టు మ్యూజిక్ నేర్చుకోవాలా, పాటలు పాడాలా, డ్యాన్స్ చేయాలా, లేకపోతే తీర్థయాత్రలు చేయాలా, ఏయోటి ఇప్పటిదాకా ఉండి మనం ఉన్న లైఫ్ షెడ్యూల్లో చేయలేక ఇది నా చేయడానికి టైం లేదు, అది నా చేయడానికి ఇది లేదు అనే పరిస్థితుల్లో ఇప్పటిదాకా అడ్జస్ట్ అవుతూ వచ్చాము. సో ఇప్పటి నుంచి మీరు అవన్నీ ఒకసారి తీసుకొని బయటికి తీరిగ్గా రాసుకొని పార్ట్ అనేది డిజైన్ చేసుకుంటే కెన్ ఎంజాయ్ ద లైఫ్. ఎందుకంటే మనం అందరం ఇప్పటి నుంచి దాచుకోకల్లా
ద్విచక్ర వాహనాలు, 3 చక్రాల వాహనాలు తయారీలో ప్రసిద్ధి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ గుంటూరు ఆటోనగర్లో కొత్త ఫ్లాగ్షిప్ అధికృత 3-వీలర్ డీలర్షిప్ హితికా మోటార్స్ ను ఈ రోజు ప్రారంభించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫ్లాగ్షిప్ షోరూం పూర్తి 3-వీలర్ సెల్ఫ్ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్ సపోర్ట్తో ఉంటుంది. ప్రారంభోత్సవ వేడుకలో టీవీఎస్ 3-వీలర్ నెట్వర్క్ డెవలప్ హెడ్ ఎం మధుసూదన్ రావు, 3-వీలర్ ఏరియా సేల్స్ మేనేజర్ నితీష్ కుమార్ శెట్టి, 3-వీలర్ సర్వీస్ మేనేజర్ ఎన్ తంగమణి, టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏజీఎం రమేష్ కుమార్ సింగ్ కస్టమర్లు పాల్గొన్నారు. కొత్త కస్టమర్లు టీవీఎస్ కింగ్ 3-వీలర్ కీలను అందుకున్నారు. ఈ సందర్భంగా హితికా మోటార్స్ మేనేజింగ్ పార్ట్నర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ టీవీఎస్ కస్టమర్లు కంపెనీ బ్రాండ్ పైన చాలా నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. షోరూం ప్రారంభించిన మొదటి రోజు 27 వాహనాలు డెలివరీ ఇస్తున్నట్లు తెలిపారు. టీవీఎస్ కింగ్ వారి వాగ్దానం ప్రతి ఒక్క కస్టమర్ కి 2 సంవత్సరాలు స్టాండర్డ్ వారంటీ, 4 ఉచిత సర్వీసులు, 1 సంవత్సరం రోడ్ సైడ్ అసిస్టెన్స్ మరియు 1 సంవత్సరం 10 లక్షల వరకు ఉచిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. సో గుంటూరు ఆటోనగర్లో కొత్త టీవీఎస్ 3-వీలర్ షోరూమ్ ఓపెన్ చేసాం ఈరోజే హితికా మోటార్స్ పేరుతో. సో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టీవీఎస్ బండి వల్ల మీకు మైలేజ్ అనేది 45 నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది సిఎన్జి పర్ కేజీ. సో ప్రతి ఆటో కస్టమర్ని మా షోరూమ్ విజిట్ చేసి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఏంటంటే వెహికల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కార్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వస్తాయి. మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వెహికల్ రన్ అవుతుంది. ఏంటంటే దానివల్ల అడ్వాంటేజ్ మీరు ఎంత లాంగ్ వెళ్ళినా వెహికల్ అనేది మీకు ఇంజిన్ హీట్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ టర్న్ ఓవర్ చేయడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీకు వెహికల్ వచ్చేసరికి FI టెక్నాలజీతో వస్తుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో. అది వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కార్బొరేటర్ ప్రతిసారి మనం తీసి క్లీన్ చేసి పోతుందని ఇబ్బంది పడక్కర్లేదు. సో లేటెస్ట్ టెక్నాలజీతో మీకు వెహికల్ అందిస్తున్నాము. తప్పకుండా అందరూ ఒకసారి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి కోరుతున్నానండి. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. షోరూమ్ మనకి వర్క్షాప్ వచ్చేసి షోరూమ్ నుంచి కరెక్ట్గా 600 మీటర్ల దూరంలోనే ఓపెన్ చేయడం జరిగింది వర్క్షాప్ కూడా. దానివల్ల ఏంటంటే మీకు 24 గంటలు సర్వీస్ ఇవ్వగలం. మనకేంటంటే అడ్వాంటేజ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఒకటి ఇస్తుంది కంపెనీ నుంచి. అదేంటంటే ఎప్పుడు 60 కిలోమీటర్ల లోపు ఏదైనా మీకు వెహికల్ ఫ్రీగా టో చేయబడుతుంది. సో అందరూ ఒకసారి విజిట్ చేయాలని నేను కోరుతున్నాను. ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంటపడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్పై వచ్చి ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పగూడెం పాలెంలో జరిగింది. కొప్పగూడెం పాలెంకి చెందిన బొద్ది దర్శిని రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతో రోజులాగే శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి ఆ ఇంట్లో నుంచి బోడబత్తుల సురేష్ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తపొడిలో ఉన్న మనవరాలని చూసి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సురేష్ తన మనవరాలని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందని హోంమంత్రి అనిత వెల్లడించారు. చేసుకుంది ఒక అమ్మాయిని, మైనర్ బాలికని, 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకు కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం.
డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నారు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ, విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటలు నిందితులను పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురవచ్చని వివరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.